ఒక డీజీపీ స్థాయి అధికారి ఆయనకి ఇప్పటికీ డీజీపీ స్థాయిలోనే ఉన్నారు. కానీ చివరికి సంధ్యావందనం చేసుకోవడానికి అనుమతించకుండా లాంటి శాఖలలో తను ఏ శాఖల మీద ఒకప్పుడు ఆధిపత్యం చేశారో అలాంటి ఒక శాఖలో ఉన్నటువంటి కింద స్థాయి అధికారి ఆపేస్తే కోర్టును అడుక్కోవాల్సిన పరిస్థితి అయింది. పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన మత సంప్రదాయాలను అడ్డుకుంటున్నారని, జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆయన సిఐడి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 3 రోజుల కస్టడీ విచారణ ముగియడంతో పిఎస్ఆర్ మంగళవారం సిఐడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిఐడి జైలు అధికారులు ఎలా ప్రవర్తిస్తున్నారంటూ పిఎస్ఆర్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా తన మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని పిఎస్ఆర్ ఫిర్యాదు చేశారు. రోజు సంధ్యావందనం చేయడం తమ సంప్రదాయం అని చెప్పారు. కానీ జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. సంధ్యావందనం చేసుకునేందుకు అవసరమైన దేవుని బొట్టు, పూజా సామాగ్రి ఇవ్వడం లేదని చెప్పారు. తన ఇంటి తెప్పించుకున్న వాటిని కూడా అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దుస్తులు మార్చుకునే ప్రదేశంలో కూడా సీసీ కెమెరాలు పెట్టారని కంప్లైంట్ చేశారు. తన సెల్లో ఉన్న టీవీని డీఐజీ వరప్రసాదరావు తొలగించారని చెప్పారు. హనీ ట్రాప్ నేర చరిత్రలు కాదంబరి జత్వానికి విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతంలో తనకు అసలు సంబంధమే లేదని ఆయన తేల్చి చెప్పారు. సిఐడి అధికారులు 3 రోజు కస్టడీలో కూడా పాత ప్రశ్నలే పదే ప్రశ్నించారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. జిల్లా పోలీసు అధికారులు నమోదు చేసే కేసులు, దర్యాప్తు, అరెస్టు తదితర అంశాలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం డీజీకి సంబంధం ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. తనకు సంబంధం లేని విషయాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా అదే సమాధానం వస్తుంది కదా అని ఆయన సిఐడి అధికారుల దగ్గర వ్యాఖ్యానించారు అన్నటువంటి సాక్షి టచ్ చేసింది.